హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచ్చట నుండి నా మాట వినును. హోషేయ గ్రంథం 2:15. స్తోత్రం దేవ. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూడుగా నాతో మాట్లాడు. ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి వెత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి విస్తరించి ఫలించి నూరంతల పంటలు అనిపించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచ్చట నుండి నా మాట వినును. పిల్లలు గమనించాలి, నా మాట వినును అంటే మనకు తెలుగులో ఉంది, మాట వింటాం ఉంది. కానీ ఇదే మాట మీరు ఇంగ్లీష్లో చదివినట్లయితే నా మాట వినును అనేటువంటిది షీ షల్ సింగ్ దేర్. గమనించాలి, షీ షల్ సింగ్ దేర్ అంటే అని ఇంగ్లీష్ భాషలో ఉన్నది. అంటే ఆమె పాడును అని అర్థం అనమాట. ఆమె పాడును అని అర్థం. గమనించారా? నా మాట విన్ననేమో తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఏముంది? ఆమె పాడునని ఉన్నది. గమనించాలి ప్రియులారా. ఇజ్రాయేలీయులను దేవుడు, వింటున్నారా? ఇజ్రాయేలీయులను దేవుడు ఒక యవ్వన స్త్రీతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి వినును ఎవరి పాడును అని చూసినట్లయితే ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నట్టు మాట ఇక్కడ. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుచూ ఉండగా అచ్చట ఆ అరణ్యమందు ఆమె పాడును నన్ను స్తుతించును అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి ఆమె పాడుటకు కారణము దేవుడు ఆమెతో ఉండుటే. దేవుని బిడ్డలారా, సహోదరులారా, స్నేహితులారా, అరణ్యంలో దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మీతో కూడా వస్తున్నాడు. హల్లెలూయా. దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో కూడా ప్రేమగా మాట్లాడుదును అని ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ. వింటున్నారా? కాబట్టి ఈ రోజున నీ జీవితం అరణ్యంగా మారిపోయిందా? అంధకారంలో ఉన్నదా? సమస్యలతో ఉన్నదా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడు నీతో ఉంటే అది అరణ్యమైన ఆనందమే. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. రొమేనియా దేశంలో ఒక చెరసాలలో చాలామంది ఖైదీలు బంధించబడ్డారంట. వారిలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ఎడల అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. అడవి జీవితం, అరణ్య జీవితం లాంటి జీవితం, భయంకరమైనటువంటి ఖైదీ. మీకు తెలుసు కదా, తప్పు చేయలేదు కానీ ఖైదీ. కానీ ఇక్కడ మరొక ఖైదీ ఉన్నాడు. అతను నాస్తికుడు, దేవుడే తెలియదు, దేవుడిని నమ్మనటువంటి వాడు. అతడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క క్రైస్తవుడు అనే వ్యక్తిని తరచుగా ఎగతాళి చేసేటువంటి వాడు. నీవెల్లప్పుడు యేసుక్రీస్తుని గురించి పాడుతున్నావు, కొనియాడుచున్నావు, స్తుతిస్తూ ఉన్నావు. ఆయనేమో చనిపోయి మట్టిలో కలిసిపోయాడు. యేసుప్రభువారు ఎక్కడా లేడు. ఆయన ఈ లోకమందు ఏమీ లేడు, ఈ కనిపించే లోకంలో లేడు, కలిసిపోయాడు మట్టిలో. నీవెందుకు ఆయన స్తుతిస్తాలే, అసలు ఎందుకు స్తుతించాలి అనేటువంటిది ఆ హేతువాది యొక్క ప్రశ్న అనమాట. ఈ క్రైస్తవుడు జవాబు ఇవ్వాలి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఆయన మనందరి కోసం చనిపోయినన్నది నిజం, అయితే మృత్యుంజయుడే లేచి నేడు కూడా జీవిస్తున్నాడు. నేను ఆయనతో కూడా నడుస్తూ ఉన్నాను, ఆయనతో కూడా నేనున్నాను, నాతో కూడా ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు అన్నాడు ఆ హేతువాది, నేను ఆయనతో మాట్లాడుచున్నానని నీవు చెప్పుచున్నావే, యేసుక్రీస్తు ముఖం ఎలాగుంటుంది అని ప్రశ్నించాడు. ఆయన చెప్తూ ఉన్నాడు సమాధానం ఈ క్రైస్తవుడు, యేసుక్రీస్తు ప్రభువారు శాంతమూర్తి, ఆయన ముఖం సాత్వికంగా చిరునవ్వుతూ ఉంటుంది అని చెప్పి ఈ క్రైస్తవుడు జవాబిచ్చాడు. వెంటనే హేతువాది అన్నాడు, సరే యేసుక్రీస్తు ముఖం, ఆ ముఖాన్ని నువ్వు చూసావు కదా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముఖం మహిమ ప్రకాశంతో నిండి ఉంటుందని నువ్వు చెప్తున్నావే, నీ ముఖం మీద దాన్ని చూపించగలుగుతావా అని అడిగాడు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో, ఇంత ఘోరమైన జైల్లో, ఎంతో ప్రతికూల పరిస్థితులు ఉన్నది, నీ ముఖంలో ఆ ప్రకాశాన్ని చూపించగలుగుతావా అని అన్నాడంట. గమనించాలి, ఇది జరిగినటువంటి సంఘటన. నీ ముఖంలో అటువంటి ప్రకాశాన్ని చూపించగలుగుతావా అని అడిగాడంట. చెరసాలలో బందీగా ఉన్నటువంటి క్రైస్తవుడు స్నానం చేసి ఎన్నో రోజులైపోయింది. ముఖమంతా కూడా ఏ విధమైనటువంటి ఆకర్షణ లేదు, కళయ లేదు, అసలు ఎండిపోయినటువంటి ఉన్నది. ఆయన కన్నులన్నీ కూడా గుంటలు పడిపోయి, చెంపలన్నీ ఎండిపోయాయి. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన పరిస్థితుల వైపు చూడలేదు, ఆయనకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు చూడకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నా ముఖాన్ని ప్రకాశింపజేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. చూడండి, ప్రార్థనా విధానం చూడాలి, జాగ్రత్తగా గమనించాలి, ప్రతి మాటను అబ్జర్వ్ చేయండి. ఆ క్రైస్తవుడు భోజనం చేసి చాలా రోజులైంది. ఈ యొక్క బొగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయి, చీక్స్ అన్నీ కూడా ఎండిపోయినాయి. నా ప్రియులారు గమనించాలి, ముఖంలో ఏ విధమైన జీవకాళే లేదు,
చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఏదైతే లేదో దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, దాని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా నా ముఖాన్ని ప్రకాశింపజేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండగా ఏమైందంటే, మహిమ కలిగినటువంటి కాంతి, దేవుని యొక్క ముఖ కాంతి ఈయన మీద ప్రకాశింపజేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ కాంతి ఈయన మీద ప్రకాశించడం ప్రారంభించిందో, హల్లెలూయా, అద్దం మీద లైట్ వేస్తే ఎలా మెరుస్తుందో అలాగే ఆ దేవుని యొక్క ముఖ కాంతి ఈయన మీద పడినప్పుడు ఈయన ముఖం అంతా కూడా ప్రకాశించడం కనబడతా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోలేనంత ఆనందాన్ని అచ్చటన వారందరినీ నింపేసింది. ఆ హేతువాది కూడా ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు యేసుక్రీస్తు మహిమ ప్రకాశాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రసన్నతను, ఆ రిఫ్లెక్షన్ని, ఆ కళని, ఆ బ్రైట్నెస్ని ఆ ఫేస్లో సడన్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అతను చూశాడు, వెంటనే గ్రహించాడు, నేను దేవుని మహిమను చూస్తున్నాను అన్నాడు. అంటాడు హల్లెలూయా, నేను దేవుని మహిమను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. హేతువాది అంటున్నాడు, నేను దేవుని మహిమను చూస్తూ ఉన్నాను. ఆ దినమే ఆ హేతువాది తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. తన జీవితాన్ని యేసుకి సమర్పించి దేవుని సేవలోనికి వచ్చాడు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని బిడ్డగా జీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ యొక్క అనుభవాన్ని బట్టి అనేక మందిని నడిపించడానికి తన జీవితాన్ని దేవుని వైపు నడిపించుకోగలిగాడు. చాలామంది క్రైస్తవులు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ ముఖమంతా కూడా చిన్నబుచ్చుకుంటారు, ముఖం ముడుచుకుంటారు, మరి అంధకారంలోకి వెళ్ళిపోతారు, అయోమయంలోకి వెళ్ళిపోతారు, ఆనందాన్ని కోల్పోతారు, సంతోషం అనేది కనపడదు, చిరునవ్వు అనేది కనిపించదు. వారి జీవితం మాడిపోతూ ఉన్నది ప్రియులారా, సణుక్కుంటుంటారు. అటువంటి సమయాల యందు దేవుని హస్తం పట్టుకోనండి ప్రియులారా. ఆయన లోతైనటువంటి ప్రేమను ధ్యానించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కష్టాలు ఎదురైనప్పుడు సొమ్మసిల్లిపోవద్దు. జేబులో ఒక్క చిల్లి గవ్వ కూడా లేకపోయినా సరే మీ అంతరంగంలో సంతోషం ఉండనేయండి. ఎందుకంటే సామెతల 17:22లో సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. నీలో సంతోషాన్ని కోల్పోయావంటే, నువ్వు సంతోషించట్లేదంటే నీ ఆరోగ్యాన్ని కూడా కోల్పోయావు. సంతోషం గల మనసు ఆరోగ్య కారణం, కాబట్టి సంతోషం లేదంటే అనారోగ్య కారణం. నెహెమ్యా 8:10లో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలవంతులందరూ. అబ్బా ఎంత బాగుందండి మాట. నెహెమ్యా 8:10లో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. ప్రియులారా గమనించాలి, సంతోషించకపోతే అనారోగ్యం వస్తుంది, ఆనందించకపోతే బలహీనులైపోతారు. కాబట్టి యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురుచేవారు నూతన బలం పొందుకుంటారంట. కాబట్టి ఈ రోజున పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభువుని స్తుతించాలి. నీ పరిస్థితిని బట్టి స్తుతించేటువంటిది కాదు స్తుతి, దేవుడు ఏమైనాడో దాన్ని బట్టి స్తుతించాలి. దేవుడు ఎప్పుడు మారడు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాడు, మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావా? నీ పరిస్థితిని బట్టి సంతోషించట్లేదా? ఆనందించట్లేదా? ఆనందిస్తే బలం పొందుకుంటావు. ఒకరికి ఎదురుసేవారు నూతన బలం పొందుకుంటారు. కాబట్టి నీ పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభుని మాత్రం స్తుతించడం నిర్లక్ష్యం చేయొద్దు. స్తుతిందాం. దేవుని యొక్క శక్తిని మనలో అనేక మందికి చూపిందాం, అనేక మందిని దేవుని వైపు ఆకర్షించేలా చేద్దాం. స్తుతించేవారు ఎప్పుడు కూడా ప్రకాశించేవారుగా ఉంటారు. స్తుతిందాం, దేవుని నామాన్ని మహింపడదాం. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మని అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.